వైఎస్ విజయమ్మ చేపట్టిన 2 రోజుల ఫీజు దీక్ష విజయవంతమైంది. దీక్షా ప్రాంగణానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలాదిగా తరలివచ్చారు. వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు తమ మద్దతు అని గొంతెత్తి నినదించారు. 2 రోజుల పాటు హైదరాబాద్ రోడ్లన్నీ దీక్షా ప్రాంగణం వైపే పరుగులు పెట్టాయి. రాష్టం నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. 2 రోజుల పాటు దీక్షా ప్రాంగణంలోనే ఉండి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫీజు దీక్షతో ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ను కొనసాగించాలని కోరారు. 2 రోజుల ఫీజు దీక్ష ఇదే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. వైఎస్ విజయమ్మ 2 రోజుల ఫీజు దీక్ష ముగిసింది. విద్యార్థినులు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. ధర్మం, న్యాయం తమ వైపు ఉన్నాయన్నారు వైఎస్ విజయమ్మ. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మహానేత వైఎస్సార్ ఎప్పుడూ బడ్జెట్లో లెక్కలు వేయలేదన్నారు. గత ఏడాది నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పోరాడుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదన్నారు వైఎస్ విజయమ్మ. ఇప్పుడు ప్రియాంక నవీనలు, బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థులు విజయమ్మ గారి దీక్షని విరమింపజేస్తా ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ప్రజా సమస్యలు వైఎస్ఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియవన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. చదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేశారని చెప్పారు. 1.5 సంవత్సరం క్రిందట మరి ఈ విధంగా ఈ దీక్ష కోసం ఆయన కూర్చున్నాడు. మళ్లీ ఒంగోలులో ఒకరోజు హాల్ టికెట్లు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు దీక్ష చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం బాధపడతానే ఉన్నాం, ఈ పథకం సరిగా జరగడం లేదని చెప్పి. మళ్ళా ఏలూరులో దీక్షకు బొమ్మని చెప్పడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నా కూడా నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రతి సమస్యలోనూ ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించేవాడు, అలాగే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను చూస్తానమ్మా, నువ్వు వెళ్లి అందరినీ పలకరించు, అందరికీ ధైర్యం చెప్పు అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. ఇవాళ కూడా ఈ 2 రోజులు ఇక్కడ చేయడం జరిగింది. మరి మన దీక్షలకు ప్రభుత్వం ఎంత మాత్రం దిగొస్తుందో మరి నాకైతే అర్థం కావడం లేదు. మరి నిద్రపోయే వాళ్ళనైతే లేపి చెప్పొచ్చు, మరి నిద్రపోతా ఉన్నట్లు యాక్షన్ చేసే వాళ్ళని మనం లేపలేము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నదే వైఎస్ఆర్ ఆశయమని వైఎస్ విజయమ్మ చెప్పారు. 1000 కోట్ల పన్నులు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం అల్లాడుతోందన్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నేను మరలా రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కావాలి, అది జగన్ బాబు తొందరగా వస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక దాంతో బాధపడతా ఉన్నారు. మీ అందరికీ బాధలైతే నేను తీర్చలేను, కానీ జగన్ బాబు వస్తాడు, తప్పకుండా వాళ్ళ నాయనలాగా మీ అందరినీ చూస్తాడని చెప్పి మాత్రం చెప్పగలను. ఈరోజు ఈ పథకం రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చాలా ముందు చూపు ఉండే మనిషి. ఆయన అంటే పిల్లల్ని గాని పెద్దల్ని గాని చూస్తే, పిల్లల్ని ముఖ్యంగా చూసినప్పుడు వాళ్ళ జీవితం అంతా ఆయన కళ్ళ ముందర కనిపించేది అనుకుంటా. అందుకనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారనుకుంటా నేను. ప్రజా సమస్యల పోరాటంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందన్నారు వైఎస్ విజయమ్మ. ప్రభుత్వం ప్రతిపక్షం కుమ్మక్కవడం చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలవడం కుమ్మక్కేనన్నారు. సీబీఐ చర్య కూడా పెద్ద కుట్రేనని వైఎస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు. రెండోసారి ఫీజు దీక్షకెందుకు కూర్చోవలసి వచ్చిందో చెప్పారు. ఇప్పుడు మంత్రులు మాట్లాడుతా ఉన్నారు, కొంతమంది నాయకులు మాట్లాడుతా ఉన్నారు, మరి ఇవాళ ఇది చేయలేకపోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఆయన ఆ రోజు ఆయన స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉండింది, ఇప్పుడు 1000 కోట్ల భారం ఉంటా ఉంది. అయినా ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దీక్ష చేయటం ఎందుకు, ప్రభుత్వం చాలా బాగా చేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాను, మీ గుండెల మీద చెయ్యి వేసుకుని సాచురేషన్ ప్రాతిపదికన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం సక్రమంగా అమలు చేయగలుగుతున్నారా మీరు అని అడుగుతున్నాను నేను.
అది సరిగా అమలు జరగడం లేదు కాబట్టే ఈ రోజు మళ్ళా దీక్షకు రావాల్సి వచ్చింది. ఈ రోజు నేను ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అని